ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చాలా స్పీడ్ అందుకుంది. క్రిస్టమస్ పండుగ సందర్భంగా, అట్లాగే January 1 ఇప్పుడు కూడా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇట్లా గ్యాదరింగ్స్ ఎక్కువ అవటం వల్ల, మనందరం కూడా అందరితో కలవటం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ ఉధృతంగా వ్యాపించి థర్డ్ వేవ్ ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అయింది అని ప్రముఖులందరూ తెలియచేస్తూ ఉన్నారు. ఒక అమెరికా లాంటి దేశంలో ఒక్క రోజులో 10 లక్షల కేసులు బయటపడ్డాయంటే ఆలోచించండి. 2 రకాలుగా ఈ వైరస్ అనేది ఇప్పుడు వ్యాపించి ఉన్నది. మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు బాగా పెరగటం మొదలైంది. దేనికంటే కూడా డెల్టా ప్లస్ బాగా స్పీడ్గా పెరుగుతోంది. మీలో చాలామంది నేను 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాను, నాకేమీ కాదు. అది మంచిదే, మీకు ధైర్యాన్ని ఇవ్వటానికి 2 వ్యాక్సిన్స్ చాలా సపోర్ట్ చేస్తాయి. నేను బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాను కాబట్టి మనకి ఏమీ హాస్పిటల్కి వెళ్ళి ప్రమాదం జరిగే స్థితి ఉండదు. కానీ మన ద్వారా పిల్లలకు కానీ తోటి వారికి కానీ స్ప్రెడ్ అవ్వకూడదు. అది మనకి హాని కలగకూడదు. అశ్రద్ధ మాత్రం చేయకూడదు. ఈ వైరస్ లక్షణాలు డెల్టా ప్లస్ వచ్చినప్పుడు మన బాడీలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంటుంది వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా. ఒమిక్రాన్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలని మనకు కలిగించే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి ఉన్న ఒక డిఫరెన్స్ అని మీకు తెలియచేస్తే మీరు కొద్దిగా అటెన్షన్ పెడతారు అని స్పెషల్గా ఈరోజు చెప్పుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఇంతకుముందు వచ్చిన డెల్టా ప్లస్ అనేది కొంచెం తీవ్రంగా, దానికి పవర్ ఎక్కువ ఉండటం, ప్రారంభ దశలో ఉండటం వల్ల మంచి ఊపుగా ఉండి లంగ్స్లో దిగువ భాగాలకు వెళ్ళింది. మరి లంగ్స్లో కిందకి వెళ్ళి బాగా పాడు చేయటం, అక్కడ ఇన్ఫెక్షన్ కలిగించటం అనేది ఆయాసం రావటం, ముక్కు స్మెల్ తెలియకపోవటం, బాగా కఫము తెమడ ఎక్కువ రావటం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం, ఇవన్నీ పూర్వం రోజుల్లో జ్వరం బాగా రావటం, ఇవన్నీ గమనించాను డెల్టా ప్లస్కి. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ లాగా వచ్చినప్పుడైతే ఈ ప్రభావం స్పీడ్గా అటాక్ అవుతుంది, కానీ ఒకరి నుంచి ఒకరికి అసలు లంగ్స్లో చివరి భాగాలకి చేరటం లేదు. అది దాని యొక్క ఫోర్స్ తగ్గి అది బలహీనపడి ఈ గొంతులోకి ఎంటర్ అయిన తర్వాత, ముక్కులో నుంచి గొంతులోకి ఎంటర్ అయిన తర్వాత ఈ భాగాల్లోనే అది ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అందుకని డెల్టా ప్లస్ అయితే లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. దాని యొక్క ప్రభావం అట్లా ఎక్కువగా ఉంది. ఈ ఒమిక్రాన్ వచ్చినప్పుడు మాత్రం ముక్కులోకి ఎంటర్ అవుతుంది, ఇక్కడి నుంచి ఈ గొంతులో భాగంలో ఎంటర్ అవుతుంది. కాబట్టి గొంతులో పొడి దగ్గు లక్షణాలు మీకు కనిపించవచ్చు, ముక్కులో జలుబు కనిపించవచ్చు. చాలామందికి మరి బూస్టర్ డోస్ తీసుకున్నా, మరి ఇట్లాంటి వారికి కూడా లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఈ వైరస్ వెళ్ళినప్పుడు ఈ వేరియేషన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి సాధారణమైన జలుబు, సాధారణంగా పొడి దగ్గు, ఈ గొంతు భాగంలో మింగేటప్పుడు కొంచెం నొప్పి, ఇలాంటి అనీజీ లక్షణాలు ఏమైనా ఉంటే ఈ సీజన్లో ఇలాంటివి ఏమైనా వచ్చినా మీరు దీన్ని ఒమిక్రాన్ గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం లంగ్స్లోకి వెళ్ళి దగ్గు కఫం ఎక్కువ వస్తున్నది అనుకోండి, అలాంటప్పుడు డెల్టా ప్లస్ ఏదైనా టెస్ట్ చేయించుకోవటం మంచిది. అంటే ఇలా వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి. ఒమిక్రాన్ వచ్చినప్పుడు అసలు ఎవరికి కూడా ఏ విధమైన ప్రమాదం జరగట్లేదనే ఉంది. ఎందుకంటే ఇది లంగ్స్లోకి వెళ్ళట్లేదు కదా, గాలితిత్తుల్ని పాడు చేయట్లేదు. కాబట్టి మనకు ఆక్సిజన్ తగ్గటం, అసలు అట్లాంటిది చాలా కేసులు లేకుండా ఉందన్నమాట. 95% అసలు అట్లాంటి స్థితి లేదు. 97% రేర్గా వెళుతున్నారు. అది ఆక్సిజన్ 93-94 కంటే తగ్గకుండా మనకు ఉండి ఏదైనా దగ్గున్నా, జలుబున్నా, పొడి దగ్గున్నా దీనికి కంగారు పడవలసిన పని లేదు. అందుకని ఈ లక్షణాల డిఫరెన్షియేషన్ తెలిసినప్పుడు మనకు కూడా అమ్మ ఒమిక్రాన్ వచ్చిందని భయం అనేది లేకుండా కూడా జాగ్రత్త పడటానికి అవగాహన కోసం తెలియచేస్తూ ఉన్నాం. ఏ రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ అయినా వచ్చినప్పుడు తగ్గించుకోవటం కంటే రాకుండా చేసుకోవటం మన చేతిలో ఉంది. ఎందుకంటే 2 వ్యాక్సిన్లు తీసుకున్నారు ఎక్కువ మంది, బూస్టర్ డోస్ కొద్దిమంది ఇప్పుడు మొదలుపెట్టారు. మరి ఈ రకంగా తీసుకున్న లోపలికి ఏ వైరస్ వెళ్ళినా మళ్ళీ దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. దానికి ఇంకా యాంటీబాడీస్ డెవలప్ అవడం కోసం బాడీ ప్రతిఘటిస్తుంది. కాబట్టి
ఏమాత్రం ఇలాంటి జలుబు పొడి దగ్గు సిమ్టమ్స్ ఉన్నా, కాస్త కఫం ఉన్నా, టెంపరేచర్ వచ్చినా, కాస్త నోరు తినాలని వాంచలేకపోయినా, ఆకలి అనిపించకపోయినా, రుచి తెలియకపోయినా, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు మాత్రం ఇమీడియట్గా మన విధానం ఫాలో అయ్యే వాళ్ళైతే, ఉపవాసాలు అలవాటు ఉన్నవారైతే చక్కగా 3-4 రోజులు అట్లా ఫాస్టింగ్ చేసేసేయండి. వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోండి. ఆవిరిలో కాస్త పెప్పర్మెంట్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ అట్లాంటివి వేసి పట్టుకోండి. ఎందుకంటే ఈ పైట్ ట్రాక్కే కదా ఎక్కువ మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది, దానికి రిలీఫ్ ఇస్తుంది అనమాట. పసుపు వేసి ఈ ఆయిల్ ఏదో ఒక రకం వేసి అట్లా ఆవిరి పట్టుకోవటం. ఈ ఆవిరితో పాటు ముఖ్యంగా వేడి నీళ్ళే రోజంతా త్రాగటం. పొడి దగ్గు లాంటిది ఉన్నప్పుడు కాస్త రిలీఫ్ కోసం ఆ వేప నవిలేసేసి ఆ చేదు వస్తుంది కదా, ఆ ఊట ఊసేస్తూ ఉంటే కాస్త ఆ లోపల ఇన్ఫెక్షన్ కారణమైంది ఏదైనా ఉంటే కూడా తెమడ కఫాలు శుభ్రంగా తెగి వెళ్ళిపోతూ నోరు ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. 3 రోజులన్నా 2 రోజులు 4 రోజులన్నా సరే తేనె నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతూ అట్లా ఫాస్టింగ్లో ఉండండి. తర్వాత ఒకరోజు జ్యూస్ తీసుకోండి, ఒకరోజు ఫుడ్ తీసుకుని అట్లా 6-7 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. కోవిడ్ ప్లస్ వచ్చినప్పుడు 10 డేస్ మనకి హోమ్ క్వారంటైన్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒమిక్రాన్ ఎవరికైనా వచ్చినా కానీ, ఈ రోజుల్లో ఇట్లాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే కూడా, లేకపోతే ప్రస్తుతం థర్డ్ వేవ్లో వచ్చే వైరస్ ఏదైనా కానీ, బూస్టర్ డోస్ అవన్నీ తీసుకున్న వారు కానీ, 2 డోసులు అయిన వారు కానీ 7 డేస్ ఉంటే సరిపోతుందట హోమ్ క్వారంటైన్లో. అందుకని ఏమాత్రం మనకి ఇట్లా జలుబు పొడి దగ్గు ఇన్ఫెక్షన్ వచ్చినా మీరు వెంటనే చెకప్ చేయించుకుని నిర్ధారణ చేసుకుని 7 రోజులు కదలకుండా ఉండి ఇలా జాగ్రత్త పడితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుందో తేలిగ్గా మీరు బయటపడగలుగుతారనమాట. అంటే ఇంట్లో మీకు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉంటే ఇలా చేస్తే పోతుంది, ఇలా చేయటం నా వల్ల కాదనుకున్న వారు జ్యూసెస్ తాగుతూ డాక్టర్ సలహా మీద మెడిసిన్స్ ఏమన్నా వేసుకుంటే తేలిగ్గా అట్లాంటి లక్షణాల నుంచి బయటపడతారు. అది ప్రమాదకారిగా మారకుండా మనం తొలగించుకోవటానికి సేఫ్గా ఇంట్లోనే బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మాస్క్ పెట్టుకోవటం చాలా ముఖ్యం. అసలు బూస్టర్ డోస్ తీసుకున్న వారు కూడా మనం మళ్ళీ ఆ రిస్కుల్లోకి వెళ్ళి 7 రోజులన్నా హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన స్థితి రాకుండా ఉండాలంటే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, శానిటైజేషన్ ఎక్కడికక్కడ జేబులో పెట్టుకొని ఉపయోగించుకోవటం, ఇవన్నీ చేస్తే రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటే మన ద్వారా ఇంకొకరికి నష్టం జరగకుండా ఉంటుంది. మనము సేఫ్గా ఉంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.